కర్ణయుగ్మమున నీ కథలు సోకినదాలు పెద్ద పోగుల జోళ్ళు పెట్టినట్లు చేతులెత్తుచు పూజ చేయగలిగిన చాలు దొరయుగా కడియాలు దొరికినట్లు మనసి మస్తకముతో మృక్కగలిగిన చాలు సులువమైన తురాయి చెక్కినట్లు గడము నొవ్వగా నీ స్మరణ చేసిన చాలు వింతగా కంఠీలు వేసినట్లు పూని నినువల్తుటే సర్వభూషణంబు ఇతర భూషణములకు ఇచ్చగింపనేల భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురిత దూర. ఈ రోజున 2024 ఏప్రిల్ నెల 28వ తారీఖు ఆదివారం చవితి ఉదయం 6:26 వరకు ఉంది. అక్కడి నుంచి పంచమి వచ్చింది. మూలా నక్షత్రం రాత్రి 2:49 వరకు ఉంది. వర్జం ఉదయం 10:44 నుండి 12:33 వరకు ఉంది. వర్జం రాత్రి 1:12 నుండి 2:49 వరకు ఉంది. ఈ రోజున ఆదివారం సూర్యుడిని కేతువుని పూజించాలి. మూలా నక్షత్రం అమ్మవారికి చాలా ప్రీతి అయినటువంటి రోజు. ఈ రోజున అమ్మవారిని పూజించాలి. వేగిస చెట్టుని పూజించాలి. తర్వాత ఈ పద్యం అర్థం ఏమిటంటే, ముందు ఇప్పుడు ఇంగ్లీష్ సంవత్సరం 2024 ఏప్రిల్ నెల 28వ తారీఖు ఆదివారం. ఇది ఇంగ్లీషు సంవత్సరం. తెలుగు సంవత్సరం క్రోధినామ సంవత్సర చైత్ర బహుళ చవితి ఆదివారం ఉదయం 6:26 నుండి 26 వరకు. తర్వాత పంచమి మూలా నక్షత్రం రాత్రి 2:49 వరకు. వర్జం ఉదయం 10:47 నుండి 12:33 వరకు. వర్జం రాత్రి 1:12 నుండి 2:49 వరకు. ఈ ఆదివారం చెబుతున్నా, ఈ ఆదివారం ప్రత్యేకమైన రోజు. అయితే ఇతర ప్రభువులు మనకు ఆదివారం సెలవిచ్చారు. ఈ సెలవును వృధా చేయొద్దు. వారంలో ఒక్కరోజు 9 గ్రహాలకు అధిపతి ఎవరు? సూర్యుడు. ఆదివారం సూర్యుడికి ప్రీతైన రోజు. ఈ రోజున సూర్యుడికి నమస్కారం చేసి సూర్యుని పూజించి నీ ఇష్టదైవాన్ని పూజిస్తే వారం రోజులు పూజించిన మంచి మేలు జరుగుతుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఈ పద్యంలో అర్థం ఏంటంటే, చెవులకి నీ కథలు వినబడితే లేచి వెళ్ళిపోతారట. మరి చెవులకి గొప్ప పోగులు పెట్టుకుంటున్నారు, అందమైన రాళ్లతో చెవులకు పెట్టుకుంటున్నారు. కానీ అది ఉపయోగపడేదా అంటే, భగవంతుడి యొక్క కథలు చెవుకి వినపడితేనే మేలు మంచి జ్ఞానం కలుగుతుంది. చెవులో పెట్టుకున్న పోగులు నీకు ఉపయోగపడేవి కాదు. మరి అష్టాదశ పురాణాల్లో ఉన్నవి మంచివి చెబితే వింటే నీకు మంచి ఫలితం వస్తుంది. 2 చేతులు ఎత్తెవరైతే భగవంతుడికి నమస్కారం చేస్తారో, 2 కాళ్ళు పట్టుకొని తల్లిదండ్రులు నమస్కారం చేస్తారో, భార్య భర్తకి 2 కాళ్ళు పట్టుకొని నమస్కారం చేస్తుందో, ఇల్లే దైవంగా భర్తే దైవంగా ఎవరైతే పూజిస్తారో, భర్తకి భార్య కూడా దైవమైన పద్ధతుల్లో ఎవరైతే ప్రవర్తిస్తారో, ఇటువంటి ప్రవర్తన కావాలి. చన్నీళ్ళలో మునిగినా, ఎన్ని దండాలు పెట్టినా, ఎన్ని ఆభరణాలు ధరించినా, స్వరము గద్గద స్వరంతో నీ శక్తి మించి భగవంతుని కేకబెట్టి ఎవరైతే స్మరిస్తారో వాళ్ళు ఎన్నో పుణ్యమైన పనులు చేసినట్టు అని పద్యం అర్థం. కాబట్టి ఈ విశేషమైన మాటలు వినండి. ఇంకా మీకు కావాలంటే, మీరు తెలుసుకోవాలంటే మీ జాతకాలు చూపించుకోండి. అన్ని విధాలా భగవంతుడు మేలు చేస్తాడు. స్వస్తి.